ఈరోజు భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 18వ శ్లోకం తెలుసుకుందాం. మన జీవితంలో ఎప్పుడు చాలా మటుకు ఇన్సెక్యూర్డ్గా ఉంటాం. అంటే ఇది కోల్పోతామేమో, అది కోల్పోతామేమో అని భయపడుతూ ఉంటాం. మనుషులు దూరమవుతారేమో, డబ్బు ఉండదేమో, ఆరోగ్యం ఏ రకంగా ఉంటుందో, ఇవన్నీ ఆలోచించుకుంటూ దిగులు పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటారు? మన చుట్టూ ఉండే మారిపోయే పరిస్థితులు. అంటే ఈ మారిపోయే పరిస్థితులు మన మనసును, మన ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఈ మారిపోయే పరిస్థితుల మధ్య ఎప్పటికీ మారని దాని గురించి మనం తెలుసుకుంటే ఈ కష్టాలను సునాయాసంగా దాటగలుగుతాం కదా, ప్రశాంతతని పొందగలుగుతాం కదా. దాంతో జీవితం పట్ల మనకుండేటువంటి దృష్టి, ఈ మారిపోయే పరిస్థితుల పట్ల మనకుండే దృష్టి కూడా మారిపోతుంది కదా. అయితే ఎందుకు మారాలండి? దృష్టి ఎందుకు మారాలి? ఇప్పుడు నష్టమే ఉంది, బానే ఉంటున్నాం కదా అనే డౌట్ అందరికి వస్తుంది. కానీ బాగుంటున్నాము అనుకుంటున్నాం, కానీ వీళ్ళు ఈ మాట అన్నారని దిగులు పడతాం, వాళ్ళు మన అవమానించారని దిగులు పడతాం, ఇది మన నుంచి దూరం అయిపోయిందని బాధపడతాం, ఈ డబ్బు రాలేదని బాధపడతాం, ఈ పదవి రాలేదని బాధపడతాం, ఈ దీనిలో పాస్ కాలేదని బాధపడతాం, మన ఆరోగ్యం బాగలేదని బాధపడతాం. అంటే ఇవన్నీ నీ లోపల జరుగుతున్నాయా? ఈ చుట్టుపక్కల ఉండే పరిస్థితులే వాటికి నీ శరీరము ఇంపాక్ట్ అవుతోంది. కాబట్టి వాటిని చూసే దృష్టి మారాలి. ఇది శాశ్వతం కాదు అనే ఒక ఫీలింగ్ నీకు రావాలి. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? శాశ్వతం కాదు అని గ్రహిస్తాం. అయితే ఏంటి, ఏం ప్రయోజనం మనకి అని అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారండి, తన పేషెంట్కి సర్జరీ చేయాలి అంటే పేషెంట్స్కి సర్జరీ చేయడం అనేది ఆయన సునాయాసంగా చేసేస్తాడు. కానీ తన మనిషి పేషెంట్గా ఉంటే నర్వస్ అయిపోతాడు. ఎందుకు అంటే మమకారము, తన మనిషి అన్న మమకారము, ఏం జరుగుతుందో అన్న భయము. ఆ భయం ఎందుకు వచ్చింది అంటే ఆ పరిస్థితులు నీ మనసును ఆందోళనకు గురి చేస్తున్నాయి, నీ మనసును ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టే కదా ఆయనకి నర్వస్ అయ్యాడు. ఎప్పుడైనా సరే ఈ మారిపోయే పరిస్థితులు మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తాయి, మన కర్తవ్యాన్ని దారి తప్పిస్తాయి. మన ఏకాగ్రత బాగా ఉండాలి అంటే ఈ వీటి మీద మమకారాలు అనేవి పోగొట్టుకోవాలి. అది మనుషుల మీద కావచ్చు, వస్తువుల మీద కావచ్చు, పరిస్థితుల మీద కావచ్చు, సిచ్యువేషన్స్ ఏవైనా కావచ్చు. కానీ వాటి మీద మనకి తెలియకుండానే మమకారం పెంచుకుంటాం. అందుకనే ఋషి పుంగవులు కూర్చున్న బండ మీద కూడా ఎక్కువ కాలం ఉండరు అంటారు. అంటే ఎందుకు? ఆ బండ మీద కూడా మమకారం, నా బండ అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ మమకారం వద్దనుకుంటున్నారు వాళ్ళు. మమకారం ఎక్కడ ఉంటుందో నీ కర్తవ్యం నీకు గుర్తురాదు, నీ ధర్మం నీకు గుర్తురాదు. కాబట్టి మమకారము వీటన్నింటినీ కప్పేస్తుంది. మనం అర్జున విషాద యోగంలో కూడా అదే చెప్పుకున్నాం, చాలా శ్లోకాల్లో అదే మాట వచ్చింది. మనిషికి ఉండే మమకారము, మనిషికి ఉండే రాగద్వేషాలనేవి మనిషికి ధర్మాన్ని కప్పేస్తాయి, నీతిని కప్పేస్తాయి అని చెప్పాము. ఇక్కడ కూడా అదే కారణము. కాబట్టి మనకి మన కర్తవ్యం గుర్తు రావాలి అంటే మమకారం తగ్గాలి. మమకారం ఎప్పుడు తగ్గుతుంది? నువ్వు చూసే దృష్టి మారితే మమకారం తగ్గుతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా అదే బోధిస్తున్నాడు. అంతవంతైమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్యాద్యుధ్యస్వ భారత. ఇక్కడ మొదటి పాదంలో చూడండి, ఈ శ్లోకంలో చాలా మటుకు సంయుక్తాక్షరాలు వచ్చాయి. చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ పాడాలి. ప్రతి అక్షరాన్ని, సంయుక్తాక్షరం గురించి నేను వర్ణన ఇవ్వను. కాకపోతే ఎక్కువ సంయుక్తాక్షరాలు వచ్చాయి కాబట్టి నేను దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో దీని మీద చేయడం జరిగింది, ప్రొనౌన్సియేషన్ ఆఫ్ శ్లోకాస్ అని చెప్పి. మీరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది, మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మొదటి పాదంలో అంతవంత ఇమే దేహ, అంతవంత సంయుక్తాక్షరం వచ్చినప్పుడు ముందు అక్షరం పైన ఆఘాతం పడుతుంది. అంతవంత అని పలకాలి. ఒక దానిలో నుంచి ఒక అక్షరంలో నుంచి ఒక అక్షరం పలుకుతుంది అనమాట. ఇక రెండో పాదం చూడండి, నిత్యస్యోక్తా శరీరిణః. నిత్యస్యోక్తాః అని విసర్గ వచ్చింది, కానీ నేను విసర్గ పలకటం లేదు. ఎందుకంటే దాని తర్వాత తాళవ్య ష వచ్చింది. దాన్ని మనం తెలుగులో మెలికస అంటాం. తాళవ్య ష వచ్చింది అంటే అది విసర్గని షాగా పలికిచ్చేస్తుంది. కాబట్టి విసర్గ సపరేట్గా పలకకూడదనమాట. నిత్యస్యోక్తా శరీరిణః అని చదవాలి. ఇక మూడో పాదం చూడండి, అనాశినో ప్రమేయస్య
కానీ అట్లా విడిగా చదవకూడదు. అనాశినో ప్రమేయస్య అని చదవాలి. ఇక 4వ పాదం చూడండి, ఇక్కడ కూడా వరుసగా సంయుక్తాక్షరాలు వచ్చేసాయి. సంయుక్తాక్షరాలు వచ్చిన దగ్గర ఒక అక్షరం నుంచి ఒక అక్షరం, ఒక అక్షరంలో నుంచి ఒక అక్షరం పలుకుతూనే ఉంటుంది. అంటే దీనికి ఒత్తు ఉందంటే ఆ ఒత్తులో నుంచి నెక్స్ట్ అక్షరం, ఆ ఒత్తులో నుంచి నెక్స్ట్ అక్షరం, అలా పలుకుంటూ వెళ్తుంది అనమాట. తస్మాద్యుధ్యస్వ భారత అని చదవాలి. ఒక దానిలో నుంచి ఒకటి చైన్ మాదిరి వస్తుంది అనమాట. ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. అంతవంతైమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, ఈ దేహాలు నశించేవి, కానీ ఈ దేహంలో నివసించే ఆత్మ నిత్యమైనది, నాశనం లేనిది, ఇంద్రియాలకు అతీతమైనది. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడు. ఈ శ్లోకము యుద్ధభూమిలో అర్జునుడికి చెప్పిన మాట మాత్రమే కాదు, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి మార్పును ఎలా తీసుకోవాలి, ఎలా గమనించాలి అని నేర్పిస్తుంది. మనము ఈ రోజుల్లో మన దేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అందము, వయస్సు, ఆరోగ్యము, పదవి, సంపద, సంబంధాలు ఇవన్నీ జీవితానికి అన్నిటికన్నా ముఖ్యమైపోయినాయి. కానీ ఇవన్నీ కాలంతో పాటు మారిపోతాయి అంటే ఒప్పుకుంటారా? కానీ మన మనసు దాన్ని అంగీకరించదు, వాటిపైన మమకారం ఎక్కువగా పెంచుకుంటుంది. బాల్యం పోయి యవ్వనం వస్తుంది, యవ్వనం పోయి వృద్ధాప్యం వస్తుంది. వయసుతో పాటు ఆరోగ్యం ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. సంపదలు, హోదాలు, ప్రశంసలు, విమర్శలు ఇవన్నీ కూడా కాలంతో పాటు మారిపోతూనే ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి? మార్పు చెందేది ఈ దేహము, ఈ పరిస్థితులు, ఈ అనుభవాలు మాత్రమే. అయితే మార్పు చెందనిది ఏంటి? మన నిజస్వరూపమైన ఆత్మ. మన రోజువారీ జీవితంలో మనకి ఎవరిపైన కోపం ఉందనుకోండి, ఏమంటాము? ఓహో, ఇదా నీ నిజస్వరూపము అని అంటాం. స్వరూపము అంటే అసలు రూపం, దాని సహజ స్వభావము. నిజస్వరూపము అంటే ఎన్ని మార్పులు వచ్చినా మారకుండా ఉండేదే నిజస్వరూపం. కాలం దానిపైన ప్రభావాన్ని చూపలేదు. మన జీవితంలో మనం గమనించేది, ఒక బిడ్డ పుట్టిన తర్వాత కొంతకాలానికి యువకుడు అవుతాడు, తర్వాత వృద్ధాప్యానికి చేరుకుంటాడు. అలాగే వాళ్ళ జీవితంలో విద్యార్థిగా ఉంటాడు, ఒక ఉద్యోగిగా ఉంటాడు, ఒక భర్తగా ఉంటాడు, ఒక తండ్రిగా ఉంటాడు, ఒక తాతగా ఉంటాడు. ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తాడు. అంటే శరీరం మారుతుంది, వయసు మారుతుంది, పరిస్థితులు మారుతాయి, పాత్రలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి. అయితే ఈ మార్పులన్నీ గమనిస్తున్న నేను ఏమనుకుంటుంది? నేను చిన్నప్పుడు అలా ఉండేవాణ్ణి, ఇప్పుడు ఇలా ఉన్నాను అనుకుంటూ సాక్షిగా ఉంటుంది. అదే అసలు స్వరూపము, అదే మన ఆత్మ. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నా అంటే, ఈ దేహం కాదు, ఈ దేహంలో నివసిస్తున్న ఆత్మే మన నిజస్వరూపము అంటాడు. ఇది నిత్యమైనటువంటిది, నాశనం లేనటువంటిది, తరగనిది, మారనిది అని చెప్పి భగవద్గీతలో పేర్కొనడం జరిగింది. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఈ పరిస్థితులను చూసే దృష్టిని ఎంతో కొంత మార్చుకోవాలి. దానివల్ల మన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించగలుగుతాం. సో ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడిన ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.